అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పోలీస్ వ్యవస్థ చాలా కష్టపడుతున్నారు. అయినా కానీ అటువంటి వ్యవస్థ ఇంకా మనకు సరిపోవడం లేదు. కాబట్టి ఈ సీసీ కెమెరాలు అనేది ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో కొంతమంది పని పాట లేకుండా చక్కటి ప్రోగ్రాం. బెల్లంపల్లికి నాకున్నటువంటి అనుబంధం ప్రభాకర్ అన్న చెప్తున్నాడు. ఈ కాల్టెక్స్ అంటే నాకు ఒక ప్రత్యేకమైన అభిమానం. ఎందుకంటే నేను 2 టౌన్లో 3 సంవత్సరాల 3 నెలలు చాలా సుదీర్ఘంగా ఇక్కడ ఎస్ఐగా పనిచేసిన. పక్కకే కాబట్టి అప్పుడు ఈ ఫ్లైఓవర్ లేకుండే స్టార్టింగ్లో. అప్పుడు చాలా ఒక వెలిగిపోతుండే కాల్టెక్స్ ఏరియా. ఫ్లైఓవర్ కనుక కాకపోతే ఇంకా ఇది ఎంత చేంజ్ అవుతుండేనో, చాలా ఎక్సలెంట్గా అవుతుండే అని అనుకుంటున్నా. ఫ్లైఓవర్ రావడము, తర్వాత ఇక్కడ కొంచెం కలగప్పినట్టు అయింది. అయినా కూడా పర్వాలేదు, ఓకే. సో ఈ కెమెరాలు ఇందాక అందరు చెప్పారు కెమెరాల యొక్క ప్రాముఖ్యత. ఇక్కడ మనకు మేజర్గా మనకు ఈ మన ఏరియాలో ఈ బ్యాక్ సైడ్ 1, 2, 3, 4 అట్లా 13 రోడ్స్ వరకు ఉన్నాయి. రోడ్ నెంబర్ 3లో మీ అందరికీ తెలుసు మొన్న 2 దొంగతనాలు అయినాయి. అక్కడ ఏఎస్ఐ గోపాల్ ఇంటి ముంగట కెమెరాలలో వాళ్ళ సైకిల్ మోటార్లు వేసుకొని పోవడం దొంగలు. అట్లా చూసుకుంటూ మనం గోదావరికి అందకపోతే బస్ స్టాండ్ ఏరియాలో అక్కడ వాళ్ళు మోటార్ సైకిల్ పడేయడము. 4 మోటార్ సైకిల్ దొరికినాయి. అందులో ఒక ఇంపార్టెంట్ దొంగ దొరికిండు. వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేసి జైలు పంపారు. మన ఈ బార్లో కూడా, బార్ అండ్ రెస్టారెంట్లో కూడా ఒక కేసు అయింది, కొట్టుకున్నది. అది కూడా వాళ్ళ లోపల కెమెరాలు పెట్టుకున్నారు, అది డిటెక్ట్ అయింది. తర్వాత ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మీద మనకు ఇద్దరు లాస్ట్ ఇయర్ ఆ పోలుకు రైల్వే స్టేషన్ నుంచి బాగా స్పీడ్ గా నడపడం వల్ల ఆ పోలు గుద్దుకొని 2 మనుషులు, యువకులు ఘోరంగా చనిపోయారు. అది వేరే వెహికల్ టు వెహికల్ గుద్దుకుంటే కూడా మనకు దొరకపోతుండను. ఆడ కెమెరా లేనందువల్ల అంటే ఏంటంటే వాళ్ళందరూ వాళ్ళే పోలు గుద్దుకొని చచ్చిపోయారు. ఒకవేళ బైక్ టు బైక్ అయితే మనకు తెలుసుకోవడం కష్టం అవుతుండే. ఇప్పుడు కెమెరాలు ఉన్నాయి పైన, ఇప్పుడు ఆన్ చేసి చూస్తే అక్కడ ఏ వెహికల్ అయినా, వెహికల్ టు వెహికల్ కానీ, మనిషికి టక్కర్ అయినా కానీ మనము తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఈ రైల్వే స్టేషన్ నుంచి 2 టౌన్ ఏరియాలో ఇదంతా హైవే. ఇప్పుడు కూడా చాలా స్పీడ్గా రావడము, రాంగ్ రోడ్లో వెళ్ళడము, సెల్ ఫోన్ నడుచుకుంటా బండి నడపడము, నిర్లక్ష్యంగా. ఒక బండి ముందట వెళ్తుంది, దాని తర్వాత ఒక్క క్షణం
ఆలోచించి అది పోయినాక పోదాంలే అనుకుంటే అయిపోతుంది. అక్కడ మనం పోయి చేసేది ఏముండదు. ఓవర్టేకులు చేసుడు, 2 బండ్ల మధ్యలోకి పోవడు, నిర్లక్ష్యంగా బండ్లు నడుపుడు, ప్రాణాల మీద తెచ్చుకోవడం అట్లా జరుగుతుంది. సో ఈ కెమెరాల వల్ల 2 బండ్లు గుద్దుకున్నా, ఒక పెద్ద వెహికల్ ఒక చిన్న వెహికల్ అయినా, ఒక నడిచిపెట్టాలని హీట్ అయినా కెమెరాలలో నిక్షిప్తం అవుతుంది ఫోటోలు. కాబట్టి ఎవరిది తప్పు అనేది మనకు నిర్ధారణ అవుతుంది. కొట్లాట జరిగినా, దొంగతనం జరిగినా, యాక్సిడెంట్లు అయినా, ఇంకేదన్నా అయినా మనకు సీసీ కెమెరాలలో రికార్డ్ అవుతుంది. ఇందాకన్నారు ఒక సీసీ కెమెరా 100 మందితో సమానము. అంటే మనము 100 మందిని పెట్టినా, 100 మంది పెడితే ఏం చేస్తాము? వర్షాలు ఉంటారు 100 మంది పోలీసులు 4 గంటలు ఉంటారు, కాపులు వేస్తారు. వర్షం అయితే ఇంటికి వెళ్ళిపోతారు, చలి పెడితే ఇంటికి వెళ్ళిపోతారు. ఎండాక సీసీ కెమెరాలు అట్లా కాదు. వర్షానికి వర్షం అయితే నేను తడతానే భయం ఉండదు. చలికి గాని ఎండకు గాని అక్కడే ఉంటాయి. అవి కాపలా కాసుకుంటా ఉంటాయి. తర్వాత అది రికార్డ్ అవుతుంటది. ఎవరైతే తప్పు చేసిన వాళ్ళు, ఒప్పు చేసిన వాళ్ళు రికార్డ్ అవుతుంది. ఆ రికార్డు తీసుకొని మనం కోర్టులో సబ్మిట్ చేస్తే, ఇక ఆయన కర్ర తీసుకొని ఈయన కొట్టిండు, ఇక ఇలా రికార్డ్ అయింది కాబట్టి ఆయనకు శిక్ష పడుతుంది. ఆ సాక్ష్యానికి అంత విలువ ఉంటది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.